సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బీసీ బాలికల హాస్టల్లో వార్డెన్ శారద కుమారుడు ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మాజీ కౌన్సిలర్ రాజేష్ విద్యార్థులను వేధిస్తున్నాడు. వసతి గృహంలో వార్డెన్ గా పనిచేస్తున్న శారద హాస్టల్ కు రాని సమయంలో హాస్టల్లోకి చొరబడి తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు వాపోయే పరిస్థితి ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ సస్పెండ్ చేయాలి వెంటనే సస్పెండ్ చేయాలి. ఎక్కడి నుంచో చదువుల కోసం పిల్లలని పంపుతున్నామని, వారికి ఇలాంటి వేధింపులు ఉంటే ఎలా బ్రతుకుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని, వార్డెన్ కుమారుడు రాజేష్ చౌహాన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఆందోళనను విరమించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏబీవీపీ కార్యకర్తలు మద్దతు పలికారు. రాజేష్ను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ సస్పెండ్ చేయాలి వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి. We want justice. We want justice. విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ తొలగించాలి వర్కర్లను వెంటనే తొలగించాలి 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 వర్కర్లను వెంటనే తొలగించాలి తొలగించాలి. ఇక ఈ ఘటనపై మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ముఖ్యంగా చెప్పండి, సంగారెడ్డిలో విద్యార్థులు ఏమంటున్నారు, వారి తల్లిదండ్రుల ఆవేదన ఎలా ఉంది? సిద్దిపేట జిల్లా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బీసీ బాలికల పాఠశాలలో వార్డుని సంబంధించిన కొడుకు ప్రతి అంటే అవకాశం వచ్చినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా అనవసరంగా కూడా హాస్టల్ కి పోయి విద్యార్థులతో కొంత అసభ్యకరంగా నడుచుకుంటున్నారని చెప్పి విద్యార్థుల కంప్లైంట్స్ ఈ రోజు విద్యార్థి సంఘాలు తర్వాత తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఏదైతే హాస్టల్ వార్డెన్ లేని సమయంలో కూడా హాస్టల్ కు తన కుమారుడు వెళ్లి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని చెప్పి, తర్వాత అక్కడ పనిచేసినటువంటి వంట మనుషులు, తర్వాత తద్వారా కొంతమంది సిబ్బందితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడంతో ఈ రోజు విద్యార్థి సంఘాలు చేరుకొని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలు తర్వాత తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తామన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులు కొంతమంది చెప్పుకోలేక, కొంతమంది చెప్పుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి హాస్టల్ కు రాకూడదని చెప్పి చెప్తున్న పరిస్థితి గతంలో పలుమార్లు కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. హాస్టల్ వార్డెన్ కొడుకుకు ఇక్కడేం పని, ఇక్కడ రావాల్సిన అవసరం ఏమని చెప్పి అటు తల్లిదండ్రులు తర్వాత విద్యార్థినులు కూడా హాస్టల్ వార్డెన్ కు చెప్పిన సందర్భంలో పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ పరిస్థితి దాపుతుందని చెప్పి అటు విద్యార్థి సంఘ నాయకులు తర్వాత తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత హాస్టల్ వార్డెన్ పై అయితే మండిపడ్డారు. మొత్తానికి ఇటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి మరొకసారి అటు పోలీస్ సిబ్బంది ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేపించి ఖచ్చితంగా ఆయనపై శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి హాస్టల్కు రాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. హాస్టల్ వార్డెన్ పై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు అయితే డిమాండ్ చేశారు. మొత్తానికి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకుని తర్వాత తద్వారా బ్యాంక్ సంబంధించినటువంటి దాన్ని సహకరించినటువంటి సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అటు విద్యార్థి సంఘ నాయకులు తర్వాత తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.